మిత్రులందరికీ శుభోదయం. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా? ఒక పాడుపడ్డ పాత బంగళా. అర్ధరాత్రి 1 గంట కావస్తుంది. చందు బైక్ పై అడవి లాంటి ఒక నిర్మానుష్యమైన రోడ్డు వైపు వెళ్తుంది. వెనక కూర్చున్న అర్చన చలికి వణుకుతూ చందు భుజాల పైన గట్టిగా పట్టుకుంది. చందు, నాకు చాలా భయంగా ఉంది. ఈ దారిలో ఎవరు లేరు. కార్ రిపేర్ అవ్వడం వల్ల చాలా లేట్ అయిపోతుంది అంది అర్చన భయపడకు అర్చు, ఇంకో అర కిలోమీటర్ వెళ్తే హైవే వచ్చేస్తుంది అని చందు సర్ది చెప్పాడు. కానీ సరిగ్గా అదే సమయంలో బైక్ అనేది ఒక్కసారిగా ఆగిపోయింది. చందు ఎంత ట్రై చేసినా బైక్ స్టార్ట్ కావడం లేదు. చుట్టూ దట్టమైన చీకటి, మొబైల్ సిగ్నల్స్ కూడా లేవు. ఆ పాడుపడ్డ బంగ్లా రోడ్డు పక్కన పాతకాల పెద్ద బంగ్లా ఒకటి కనిపించింది. వర్షం మొదలు కావడంతో చందు, అర్చన ఇద్దరు ఆ బంగ్లా లోపలికి వెళ్ళాడు. లోపల అంతా బూజు పట్టి చీకటిగా ఉంది. చందు తన మొబైల్ ఫ్లాష్ లైన్ ఆన్ చేసి వర్షం తగ్గాక ఇక్కడే ఉందాం అని అన్నాడు. అర్చన భయంతో ఒక మూలను కూర్చొని హఠాత్తుగా పై అంతస్తు ఎవరో నడుస్తున్నట్టు గజ్జల శబ్దం వినిపించింది. చందు, పైన ఎవరో ఉన్నారు. అర్చన వణికిపోయింది. గాలికి ఏదో శబ్దం వస్తుంది అంతే, నువ్వు కంగారు పడుకు అని చందు పైకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. వద్దు చందు, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు అని అర్చన బ్రతిమలాడింది. కానీ చందు వినకుండా మొబైల్ లైట్ పట్టుకొని మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన చందుకి ఒక గది తలుపు తెరిచి కనిపించాయి. లైట్ వేసి చూడగా అక్కడ గోడపై ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. ఆ ఫోటో ఫ్రేమ్ చూసిన చందు గుండె ఆగినంత పనైంది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, అర్చన. దాని కింద అర్చన వర్ధంతి 21 మే 2024 అని రాసి ఉంది. అంటే 2 ఏళ్ల క్రితమే అర్చన చనిపోయింది. చందు వణుకుతూ వెనక్కి తిరిగాడు. అప్పుడు అర్చన అతని వెనక నిలబడి ఉంది. కానీ ఆమె ముఖం ఇప్పుడు సాధారణంగా లేదు. కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఒళ్ళంతా గాయాలతో భయంకరంగా ఉంది. ఆమె గంభీరమైన గొంతుతో, చందు, 2 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున నువ్వు నన్ను ఇక్కడ చంపేసి బావిలో పడేశావు కదా. నీ తప్పును మర్చిపోయి హ్యాపీగా తిరుగుతున్నావు అంది. నిజానికి చందు ఒక సైకో. అర్చనను ప్రేమించి ఆమెను మోసం చేసి ఆ బంగ్లాలోనే హతమార్చడం జరిగింది. ఆ భయంకరమైన జ్ఞాపకాన్ని అతని మైండ్ లో మర్చిపోయేలా భ్రమలో బతుకుతున్నాడు చందు. ఇప్పుడు అర్చన ఆత్మ అతనికి బుద్ధి చెప్పడానికి తిరిగి వచ్చింది. నన్ను క్షమించు అర్చన అని అన్నాడు చందు. ప్రాధేయపడ్డాడు. కానీ అర్చన మాత్రం నవ్వుతూ అతని గొంతు పట్టుకొని పైకి లేపింది. మరుసటి రోజు ఉదయం ఆ బంగ్లా ముందు శవమై పడి ఉన్నాడు. అతని కళ్ళు బయటికి వచ్చి భయంతో తేలేసి ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching Chandu Kilambi. Please like, share and subscribe.